మీ కథ నాది కొంతవరకు తెలుసు. ఆచార్యలో మీరు చేయటం, ఎందుకంటే కొన్ని నేను కూడా చూశాను ఆ షార్ట్స్లో మీరు కూడా ఉన్నాయి అవి చూశాను నేను. కానీ తర్వాత చూస్తే సినిమాలో చూస్తే మీరు లేరు. పైగా చాలా రోజులు పనిచేశారు నాకు తెలిసి కూడా. కొన్ని మీరే కాదు ఇంకా కొంతమంది కూడా లేవు కదా అసలు సీన్లో మొత్తం తీసేశారు కదా. నాకు అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలో అంటే అందరూ బాధపడతారు. బట్ నేను చాలా గాయపడ్డాను సార్ ఆ సినిమాకి. మనసు గాయపడిపోయిందా? చిరంజీవి గారి సినిమా అంత పెద్ద క్యారెక్టర్ నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే. చిరంజీవి గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం ఏంటి, నేను సినిమాలో ఇండస్ట్రీకి రావడం ఏంటి, మళ్ళీ ఆయన సినిమా తీయడం ఏంటి, ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి, ఇవన్నీ యాదృచ్ఛికంగా ఎలా జరిగే తెలియదు. ఫ్రమ్ ఏదో గాడ్ గ్రేస్ వల్ల వచ్చింది, మ్యాజిక్ వల్ల అలా అయిపోయి నేను చిరంజీవి సినిమా చేస్తున్నాను అనేసరికి అమ్మ అన్ని సినిమా చేస్తున్నానా. ఫస్ట్ రోజు అన్ని దిగాడు, వెళ్తున్నాడు, నడుస్తున్నాడు. ఆయన తప్ప ఇంకెవరు చూడట్లేదు. నేను కిషోర్ గారు మైక్ నుంచి పిలుస్తున్నాను, డైరెక్టర్ గారు ఎవరు నాకు వాయిస్ వినిపించట్లే, బ్లర్. ఆయనే అక్కడ ఆంజనేయ స్వామిలో కనిపిస్తున్నాడు. ఆయన తప్ప ఇంకేం చూస్తాం. అలాంటి సినిమాలో చాలా రోజులు పనిచేసాం, కట్ చేస్తే ఎగిరిపోయాం. పైగా చిరంజీవి గారితో మీకు కలిసి మాట్లాడే అవకాశాలు వచ్చినాయి. ఆయనతోటి కాంబినేషన్ సీన్స్ మంచిగా, అంటే కొరటాల శివ గారు బాగా సపోర్ట్ చేస్తారు, మంచి క్యారెక్టర్ రాశారు ఆ టైంలో. బట్ ఆబ్వియస్లీ ఆయనకి అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన ఏదైతే డిసైడ్ అవుతారు అది మనం తప్పట్ల. హీరోయిన్ సీన్లే లేవు కదా. హీరోయిన్కి పెద్ద డ్యామేజ్ ఏం కాదు సార్, ఆవిడ ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్. నాకు డ్యామేజ్ సార్ అది. చిరంజీవి అన్ని సినిమా సార్, నా అన్ని సినిమా అది. నేను లేకపోతే నాకు చాలా బాధాకరం అది. బట్ సో ఆయనతో అప్పుడు మెమరీస్ ఏమైనా ఉండయా? మంచి మెమరీస్ ఏమైనా? చిరంజీవి గారు నా భుజం మీద చేసి చాలాసేపు మాట్లాడారు సార్. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫస్ట్ స్కెడ్యూల్లో చూడలేదు ఆయన, తర్వాత స్కెడ్యూల్లో నన్ను గుర్తుపట్టి చిరంజీవి ఆయన ఆ సినిమా చూసి నా కోసం చూసారేమో. స్కెడ్యూల్లో ఆ సినిమా రన్నింగ్లో ఉండగా ఆ సినిమా చూసారా? వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా చూసి ఫస్ట్ టైం నేను చూడలేదు, చరణ్ చెప్పాడు కానీ నేను చూడలేదు, బట్ చూస్తానని చెప్పారు ఆయన. అనవసరం పని లేదు సార్. సెకండ్ టైం వచ్చారు, చాలా అద్భుతంగా నటించు, సినిమా చూసాను నేను, చాలా బాగా నటించు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న అది అని చెప్పి ఆయన భుజం చేసి మాట్లాడడం ఏంటి. సో మొత్తానికి ఆ మెమరీస్ అయితే చివరికి మిగిలింది మీకు ఆ మెమరీస్ అనమాట. కాదే ఆ సినిమాలో మీరు అన్నట్టు మీ సీన్లు కనుక ఉన్నట్టయితే అంటే 20 రోజులు పని చేశారంటే కొంచెం మంచిది కదా. చాలా సినిమాలు చేశాను, ఆ క్యారెక్టర్ నేను చేసిన పర్ఫార్మెన్స్ నేను వెరీ సాటిస్ఫైడ్. అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఆ పర్ఫార్మెన్స్కి మనకు సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అటువంటి క్యారెక్టర్ అది. మంచి మీటర్లో ఉన్న పర్ఫార్మెన్స్లో ఉన్న క్యారెక్టర్ అది. నేను బాగా చేసిన నాకు నమ్మకం. అంటే ఏది నక్సలైట్ క్యారెక్టర్ అంటే ఒక మంచి క్యారెక్టర్. ఇప్పుడు ఎదురు లేదు కాబట్టి ఏం క్యారెక్టర్ చెప్పవచ్చు. ధర్మస్థల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఒక ఫ్యామిలీ పర్సన్ అనమాట. సో ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ అట్లా. సో అంటే మిమ్మల్ని రక్షించే సీన్లు ఉంటాయా చిరంజీవి గారు? ఓకే. ఇంకా దానికోసం మాట్లాడుతుంది నాకు ఇంకా ఎమోషన్ తనకి వస్తూ ఉంటుంది. ప్లీజ్. అయ్యో అట్లా అయిపోయింది అనమాట. కొరటాల శివ మిమ్మల్ని అట్లా చేసాడు అంటే నేను ఊరికే సరదాగా అంటున్నానులే. అంటే ఆయనకి లెంగ్త్ ఎక్కువైపోయింది అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసేశారని చెప్పేసి అన్నారు కదా. సినిమాలో అవకాశం కూడా చాలా గొప్ప సార్ నాకు. ఒకవేళ ఆ సినిమా సరిగా ఆడలేదు అది వేరే విషయం, కానీ బట్ ఆ సినిమా ఉన్నట్టయితే మీ క్యారెక్టరు ఎడిటింగ్లో పోకుండా ఉన్నట్లయితే సో ఆచార్యలో ఏదైనా సరే అది సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ మీ క్యారెక్టర్కి మంచి పేరు గుర్తింపు వచ్చి ఉండదుగా. 100%. అంటే చిరంజీవి గారి కంటే ముందు రామ్ చరణ్ మీకు పరిచయమా? లేదు సార్, చిరంజీవి గారే అసలు పరిచయం. అల్లని సార్ అంటే రామ్ చరణ్ చెప్పాడు చిరంజీవి. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చాలా మంది చూసారు సార్, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అందరూ చూసారు. చరణ్ చెప్పాడు ఈ సినిమా చూడమని. నేను అంటే నాకు డిపార్ట్మెంటల్ పరిచయం చేస్తారు సార్, నేను కేర్ ఆఫ్ కంచరపాలెం యాక్టర్ అని. అంటే చరణ్ చెప్పాడు నా సినిమా ఇంకా చూడలేదు నేను, బట్ చూస్తా అన్నాడు ఆయన. ఆ సినిమా గురించి చెప్పారు. ఆ సినిమా కోసం చరణ్ గారు చెప్పారంట. సో అదే చరణ్ తోటి మళ్ళీ అంటే ఆ సినిమాలో మీకు చరణ్ తోటి కాంబినేషన్ సీన్స్ లేవుగా. సో మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ తోటి మీకు అవకాశం రావటం ఎలా అనిపించింది? అంటే అది మిస్ అయింది. అది శంకర్ గారి డైరెక్షన్. సినిమా రిలీజ్ అయినంత వరకు నేను నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు సార్, చాలు దెబ్బతుంది. సినిమా వచ్చిన తర్వాత నా సినిమా అదే, లేదంటే అయ్యో నేను అంటే నా సినిమా కానీ ఏ సినిమా నా సినిమా, బట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను చేశాను సాటిస్ఫాక్షన్, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం ప్రజెంట్ లేవు. ఎందుకు అలా చెప్తున్నారు? అదే సార్, అంటే చాలా అబ్లిగేషన్స్ ఉండొచ్చు, డిమాండ్ చేయొచ్చు, ఆ సీన్స్ ఉండొచ్చా లేదా, ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవంటున్నా. సినిమా చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను, ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. మంచి క్యారెక్టర్. దీనికి ఎన్ని రోజులు చేశారు గేమ్ చేంజర్? 16 రోజులు. 16 రోజులు అంటే కూడా పర్వాలేదు, అయితే స్క్రీన్ స్పేస్ ఉంది మీకు కూడా.
ఇది కాంబినేషన్ ఉన్నాయా రామ్ చరణ్ తోటి? సో ఎలా అనిపించింది అతను కలిసి పని చేయడం అనేది రామ్ చరణ్ అంటే చిరంజీవి గారితో చేశారు. సో మీ ఒక డ్రీమ్ నిజమైన సందర్భం అది. సో అంటే ఒకవేళ మీకు కనిపించకపోవచ్చు కానీ జనాలకి అది, బట్ నా పర్సనల్గా ఐఎమ్ సో హ్యాపీ. అదే సో మీరు చరణ్తో కలిసి పని చేసినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు తండ్రికి కొడుక్కి సిమిలారిటీస్ ఏమైనా కనిపించాయా? సో ఎలా అనుకుంటున్నారు మీరు? సో అంటే ఉంటుంది కదా సార్, ఆబ్వియస్లీ హ్యాపీనెస్. చిరంజీవి గారు తనయుడంటే ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ చాలా మోస్తూ చాలా సింపుల్గా ఉంటారు ఆయన కూడా. అసలు చిన్న యాటిట్యూడ్స్ కూడా ఎవరు చూపించకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవడం వెళ్ళడం, మనం కూడా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకుండా వచ్చారు. ఆయన నన్ను స్టార్టింగ్లో గుర్తుపట్టలేదు. సందర్భంలో కేర్ ఆఫ్ కాన్సర్పాలెంలో రామ్మూర్తి నత్తిగట్ట హే నువ్వు అన్నారు స్టంప్ వదిలేదు. సూపర్ గ్యాస్ అప్పుడు గుర్తుగా ఇస్తాడు. పర్టికులర్గా ఫోకస్గా ఫేస్ని చూడరు కదా సార్. అవునా, ఇది ఉంటుందా ఈ బియర్డ్ దాంట్లో? లేదు సార్, అది మామూలే, నార్మలే. ఓకే, అది సినిమా అయిపోయిన తర్వాత పెంచారనమాట ఇది. ఓకే. సో అంటే నేను అనేది ఏంటంటే ఒక మెగాస్టార్ కొడుకుగా దాన్ని క్యారీ చేయటం అనేది చిన్న విషయం కాదు. రంగస్థలం అనే సినిమా రాకముందు వరకు ఆయన మీద విమర్శకులు ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, విమర్శిస్తూ ఉండేవాళ్ళు. రంగస్థలం అనే సినిమా తర్వాత వాళ్ళ విమర్శకుల నోళ్ళు మూతపడ్డాయి అనే మాట వినిపించింది. సో ఆ రకంగా చూసుకున్నా అంటే ఒక పర్ఫార్మర్గా అతను మెప్పించాడు. అంటే చిరంజీవి గారి డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి, ఆ గ్రేస్ గురించి మనం అందరూ చెప్పుకుంటారు. సో అది 100% రాకపోవచ్చేమో కానీ రామ్ చరణ్కి తను కూడా మంచి డాన్సరు. సో అంటే ఆ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో, సో మనిషి వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏమనిపించింది మీకు? తండ్రికి కొడుకు ఏమైనా తేడాలు కనిపించినాయా? సార్ ఇక్కడ చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు సార్ ఇండస్ట్రీలో. అంటే ఆల్ ఇండస్ట్రీలో కాలీవుడ్ టాలీవుడ్ అన్నీ కావచ్చు. వాళ్ళ కొడుకులు అంత పెద్ద స్టార్లు కాలే. ఎందుకు సార్? చాలా తక్కువ మంది అయ్యారు. అందులో వేళ్ళతో చెప్పొచ్చేమో. పెద్ద స్టార్ అయ్యాడంటే ఆయన ఎంత ఉండాలి సార్, ఎంత ఫోకస్ ఉండాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి. అంటే ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ అనే స్థాయికి ఎదగటం లెవెల్ మీద ఎక్కారంటే ఆయన జూనియర్ తారకన్నా వాళ్ళు ఎంత కష్టపడితే అంత రాదు సార్. అదే ఆ కష్టపడే మనస్తత్వం అంటే తండ్రి నుంచి వచ్చిందంటారా? చిరంజీవి గారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో చాలామంది తెలుసు. అంటే ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు కానీ ఎంత నల్లేరు మీద నడిచినా కూడా నడిచినప్పుడు బాగుండొచ్చేమో కానీ చాలా ముందు చాలా ఒడిదులు ఉండొచ్చు. బట్ వాటిని ఫేస్ చేస్తున్నా కదా నువ్వు ఇంకా ముందుకెళ్ళగలవు. సో వాళ్ళకి ఒక రూట్ వేశారు చిరంజీవి గారు. బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడం కాదు, దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆయన. ఆస్కార్ లెవెల్ స్టేజ్కి వెళ్ళడం అంటే నాట్ స్మాలెస్ట్ ఇష్యూ కదా సార్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ మొత్తం మీది కనుక ఏదైతే మీరు యాక్ట్ చేశారో అదంతా స్క్రీన్ మీద కనుక రేపు పొద్దున కనపడితే కదా అన్నీ ఉంటాయి, దాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ మంచి సీన్స్ చేసి అందులో ఓకే ఒక నమ్మకం అయితే ఉంది మీకు. గేమ్ చేంజర్ అనేది మీకు కూడా గేమ్ చేంజర్ అవ్వచ్చా? అలా లేదు సార్. ఇప్పుడు నాకు ఓకే బాగానే చేస్తున్నాం క్యారెక్టర్స్. సో ఒక కమర్షియల్ హిట్ పడాలి నాకు కూడా చేస్తున్నాను సార్. అంటే నాకు ఒక సినిమా సక్సెస్ మూవీస్ నాకు పడాలి సార్. నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలి, బాగా బ్లాక్ బస్టర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నా. వస్తే ఆబ్వియస్లీ అందరికీ చేంజ్ అవుతుంది సార్. అది శంకర్ గారితో పనిచేయడం, శంకర్ ఆయన విజనరీ ఎలా అనిపించింది? ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను లైఫ్లో మర్చిపోయాను. ఏమన్నారు? ఒక షాట్ ఉంది సార్, నైట్ ఫెయిల్ అయిపోతుంది సార్. లాస్ట్ షాట్ ఇంకా పన్న முடியுமான்ட்டு ட்ரை பண்ணலாம் சார். మానిటర్ பார்க்கலாம் సార్ అంటే నన్ను డైరెక్ట్ షాట్కి పోలామన్నాడు. ఆ షాట్ కొంచెం చేజింగ్స్ ఉంటాయి, చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ తర్వాత నేను స్కిడ్ అయ్యేట్టు ఉంటుంది. ఆ స్కిడ్ అయిన తర్వాత ఒక పెద్ద డైలాగ్ చెప్పాలి. ఓకే ట్రై చేస్తాను సార్. ఆ లైన్స్ చూశాను సార్. ముడియం సార్, పొలం సార్ అన్నాను. షూర్ అన్న చేస్తాను సార్. అయిపోయింది ఫస్ట్ షాట్లో. ఓకే అయిన తర్వాత ఆయన ఇంకేం మార్మలేదు, అంత ఏదో ప్యాకప్ అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. కిషోర్ సూపర్ టేక్ ఎక్సలెంట్ అని చెప్పి అన్నారు. అందరు క్లాప్స్ కొడుతూ అందరూ వెళ్ళిపోయారు. మరస్ట్ రోజు ఆఫ్టర్ దట్ డే షూట్ స్టార్ట్ అవుతుంది. కిషోర్ ఎంగరికారు అన్నాడు. సార్ ఎంగే సార్ అన్నాడు. నేను మోటర్ ముందు బాగున్నాడు. ఎస్టర్డే యూ డిడ్ వెరీ వెల్ జాబ్ కిషోర్, సూపర్ చేసావు, ఎక్సలెంట్ అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడడం. తర్వాత ఒక షాట్లో బెటర్మెంట్స్ ఆయన రావడం, కిషోర్ ఇలా చేద్దాం అలా చేద్దాం. ఆయన కిషోర్ అంటే నాకు కొంచెం బాగా హ్యాపీ అనిపించింది. అదే
రాజమౌళి గారితో ఎప్పుడు చేస్తాను వాళ్ళు ఇంకా అవకాశం రాకపోతే మా ఆయనతో చేయడం. ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు శంకర్ గారితో పని చేసే అవకాశం వస్తుంది మీరు ఏమనుకున్నారు? ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా అయితే ఇంకా అలా ఇంకా 100% ఇంకా రాకపోవడం కష్టం, రావడం. ఇంకా తర్వాత సినిమాలో ఆయన రేంజ్ ఎలా ఉంటుందో తెలియదు కదా సార్. అవును, ఆయన ఏం సినిమాలు చేస్తాడో. మహాభారతం అంటున్నారు, ఏమంటారు? సో అందులో ఏదో ఒక చిన్నది వచ్చినా చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన. నేను ఇండస్ట్రీకి రాకముందు రాజమౌళి గారు నా కోసం మాట చెప్తారు, కీరఫ్ పంచర్పాలెం చూస్తూ, ఇందులో గడ్డం క్యారెక్టర్ చేసిన అబ్బాయి బాగా చేశాడు, నత్తిగా చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు అనేసరికి నా లోపల పవరాలు సీతకొచ్చు లామ్మ రాజమౌళి నా కోసం చెప్పడం ఏంటి. నేను డల్గా ఉన్నప్పుడు అలా వీడియో చూసి కొంచెం మోటివేట్ అయ్యాను నేను. అవునా? ఓకే, ఆయన అవకాశం ఇచ్చినా లేకపోయినా చాలా అనిపిస్తా. నా మాట సాటిస్ఫాక్షన్. ఆ చీరలో చిరంజీవి గారితో ఎట్లా ఉన్నదో అలా కాంప్రమైజింగ్ అలవాటు సార్ నాకు. అది లేకపోతే ఉంది కదా అని చెప్పి కొంచెం సర్దుకుంటూ వెళ్తుంటాను అనమాట. అట్లాగే మీకు బాలయ్యతో కూడా పనిచేసే అవకాశం వచ్చింది. కథానాయకుల్లో. అదే, సో ఆయనది ఒక స్టైల్ సార్. నాకు ఎంజాయ్ చేశారు బాలకృష్ణ గారు. పర్సన్ ఆయన మంచి క్యారెక్టర్ పర్సన్. ఆయన ఒక తెల్ల పేపర్ మనం ఏ రాస్తే అదే ఉంటుంది ఆయనతో, అంటే నేను అబ్జర్వ్ చేసింది అదే. అంటే ఆయన మనసు అంత తెల్ల కాగితం లాంటిదే, అంత స్పష్టంగా ఉంటారు, అంత స్పష్టంగా ఉంటారు ఆయన. అదే, స్వచ్ఛంగా ఉంటారు, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. అంటే మనం ఇంకా ఆయన ఎలా అర్థం చేసుకుంటామంటే చూసి ఎంత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు, సూపర్గా అలా ఎంజాయ్ చేయాలి సార్. పైగా అందరితో కలిసిపోతారు అనుకుంటా కదా. చాలా ఆయనతో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మేము రావడం ఇంకొక 20 minutes లేట్ అయింది, అందరూ రాకముందు ఆయన సెటిల్ ఉన్నారు. ఆయన సూపర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారు. అదే, ఆ డిసిప్లిన్ మీరు అన్నట్టు ఆ పంక్చువాలిటీ వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది కదా. నేను చాలా తక్కువ ఐ థింక్ 4-5 days వర్క్ చేశాను సార్. అప్పుడు హంసల్ దీవ్లో, అప్పుడు ఇంకా నేను ఇండస్ట్రీకి రాలే, లీవ్ పెట్టుకుని వచ్చి సినిమా చేసింది అది. ఇప్పుడు వెళ్ళిపోదాం అని చూసాను. అది ఒక 2 days చేయడం, మళ్ళీ వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఉద్యోగం చూసుకోవాలి, ఆ టెన్షన్ మీద చేసిన సినిమా అది. బట్ బాలయ్య గారితో మంచి అనుభవం సార్.